హాయ్! నేను మీ నిరుపమ. ఇవాళ సాంబార్ మన రెసిపీ వచ్చేసి మనం సాంబార్ చేసుకోబోతున్నాము. ముందుగా కావాల్సినవి అన్ని వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ అల్లము, వెల్లుల్లిపాయ కూడా ఇలా తరిగి పెట్టుకోవాలి. అండ్ పచ్చి కోకోనట్ ఉంటుంది కదా! పచ్చి కోకోనట్‌లో సాంబార్ పౌడర్ వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే చింతపండు పులుసు కూడా వేడి చేసుకొని పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మనకి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ కందిపప్పు కూడా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో కొంచెం ఉప్పు అవన్నీ వేసేసి పేస్ట్‌లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా నీళ్ళు పోసుకొని మనకు కావాల్సిన వెజిటబుల్స్, ఉల్లిపాయలు అన్నీ వేసేసి బాగా రానివ్వాలి. మరిగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్, అలాగే కందిపప్పు అన్నీ కలిపేసి ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి. అలా మరుగుతున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసి మరగనివ్వాలి. లాస్ట్‌లో తాలింపు పెట్టుకోవాలి. అల్లం, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు అన్నీ మనం పోపులోకి పెట్టుకోవాల్సినవి అన్నీ ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని నేతితో తాలింపు పెట్టుకోండి. అలాగే చింతపండు పులుసు వేసుకోవాలన్నాను కదా! అది కూడా వేసేసి ఇట్లా మరగనివ్వాలన్నమాట. ఎంతసేపు మరిగితే అంత బాగుంటుంది. లాస్ట్‌లో తాలింపు వేసుకోవాలి. ముందు చెప్పినవన్నీ కలిపి నేతితో తాలింపు పెట్టుకొని అది వేసి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన మన ఆంధ్ర సాంబార్ రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని అప్పడాలు కానీ, వడియాలు కానీ వేయించుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే. పాత వాళ్ళైతే మరిన్ని కొత్త ట్రెడిషనల్ రెసిపీస్తో మేము ముందుకు వస్తాం. చాలా సింపుల్ అండ్ బిగినర్స్కి అయితే చాలా తేలిక. నేను యూఎస్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ పౌడర్స్ ఏవైతే అన్నీ ఇన్స్టెంట్ వాడుతున్నాను. లేదంటే ఇంట్లో నేను చేసుకున్న పౌడర్తోనే చేస్తానన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.